నిప్పు ఒక్కటయ్యాయి. అగ్గి బరాటాల మధ్య అగ్గి చల్లారింది. కత్తులు దూసుకున్న ఇద్దరు మాస్ లీడర్లు అలాయ్ బలాయ్ అనుకున్నారు. బండి సంజయ్ని, ఈటెల రాజేందర్ని కాషాయ పార్టీ పెద్దలు దోస్త్ మేరా దోస్త్ అనిపించారు. తెలంగాణలో అధికారం తమదే అంటున్న బీజేపీ ఇందుకు తగినట్లుగా ఇంటిని చక్కదిద్దుకునే పనిలో స్పీడ్ పెంచింది. ఈటెల రాజేందర్, బండి సంజయ్ అలాయ్ బలాయ్. వీళ్ళిద్దరూ ఒకే పార్టీ నేతలు కాబట్టి అలాయ్ బలాయ్ చేసుకోవడంలో విశేషమేముందనే కదా మీ డౌట్. కానీ కొన్ని రోజులుగా ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న పరిణామాలు తెలిసిన వారెవరికి ఈ డౌట్ రాదు. ఢిల్లీ నుంచి ఓ పెద్దాయన వచ్చి ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో గంటన్నర పాటు చర్చలు జరిపారంటే పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి. ఉన్నఫలంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఆ పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో చర్చలు జరిపారు. ఈ మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇలా అలాయ్ బలాయ్ చేసుకున్నారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఎన్నాళ్ల నుంచో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే ఒకరంటే ఒకరికి పొసగదనే ప్రచారం కూడా ఉంది. దీనికి చెక్ పెట్టేందుకే అభయ్ పాటిల్తో మీటింగ్ అనేది పబ్లిక్ లో ఉన్న ప్రచారం. కానీ పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. బీజేపీ ఒక కుటుంబం, అందులో తామంతా సభ్యులమని అన్నారాయన. రొటీన్ గా భోజనానికి వచ్చారు, పిలిచాను. నేను భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీగా మేమందరం కూడా సభ్యులు కొనసాగుతుంటాం కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం విషయాలు తప్పకుండా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం మొత్తం ఆ పార్టీ యంత్రాంగం అంతా అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే దాటవేశారు అభయ్ పాటిల్. बंडी संजय ईटेला सही हो गए। बंडी आप ईटेला इनसे पूछ लो, लक्ष्मण जी ने जो बताया ना वही बात है। ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు. పైగా మాస్ ఇమేజ్ ఉన్న బలమైన రాష్ట్ర స్థాయి బీసీ నాయకులు. అయినా పార్టీలో ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాల విషయంలోనూ కలిసి పోరాడాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో వీరు కలిసి ఉన్న సందర్భాలు చాలా అరుదు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేతలు ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఇద్దరు సీనియర్ నాయకులు కావడంతో రాష్ట్ర నాయకత్వం కూడా వారి మధ్య గ్యాప్ ను పూడ్చలేకపోయింది. దీంతో పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. కేంద్ర మంత్రిగా బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య ఉన్న గ్యాప్ లోకల్ ఎన్నికల సమయంలో మరింత పెరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గం విషయంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఇది ఎవరి అడ్డా కాదని, పార్టీ కోసం కష్టపడిన బిడ్డలకే పదవులు ఇస్తామని లోకల్ ఎన్నికల సమయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ తర్వాత హుజూరాబాద్ లో పర్యటించిన ఈటెల కూడా తీవ్ర కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నా అడ్డా, నాతో నడిచిన వారికే టికెట్లు ఇస్తాం, పార్టీతో సంబంధం లేదంటూ అప్పట్లో బహిరంగంగానే ప్రకటించారు. ఇదంతా ఒకెత్తైతే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలోనూ అభిప్రాయ భేదాలు వచ్చాయి. తనపై కొందరు కుట్రలు చేశారన్న అభిప్రాయంతో మాజీ మంత్రి ఈటెల ఉన్నారు. ఇదే విషయాన్ని తన సన్నిహితుల దగ్గర తరచుగా చెబుతూ వచ్చారు. పరోక్షంగా బండి సంజయ్ అడ్డుపడ్డారనేది ఆయన ఉద్దేశం. పదవులు రాకుండా అడ్డుకుంటున్నారనే అసంతృప్తి, పలుకుబడి ఉన్నా పట్టించుకోవడం లేదనే అసహనం ఈటెలలో ఉన్నాయట. రాష్ట్ర వ్యాప్తంగా తిరగనివ్వడం లేదని, కీలక పదవులు ఇవ్వడం లేదని, తన వర్గం అనుచరులకు పార్టీలో న్యాయం జరగడం లేదనే ఆందోళనలో ఉన్నారట. హుజూరాబాద్ లో తరచూ బండి జోక్యంపై ఆవేదన వ్యక్తం చేశారట ఈటెల రాజేందర్. ఇక బండి సంజయ్ విషయానికి వస్తే, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఈటెల రాజేందర్ పెత్తనం చేయడం ఆగ్రహం తెప్పించిందట. తన చుట్టూ ఈటెల కుట్ర చేస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయట. తన అధ్యక్ష పదవి పోవడానికి కారణం ఈటెలేననే డౌట్ కూడా ఉందట. ఈటెలతో పాటు మరో ఎంపీ కలిసి తన కుటుంబాన్ని అబాసుపాలు చేశారనే ఆవేదన కూడా ఉందట. ఈ కారణాలతోనే వాళ్ళిద్దరూ కలిసి నడవడం లేదనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. బండి, ఈటెల మధ్య గ్యాప్ కారణంగా పార్టీకి నష్టం జరుగుతుందని గమనించిన నాయకత్వం దీనిని పరిష్కరించే బాధ్యత తీసుకుంది. రామచంద్రరావుతో పాటు ఆర్ఎస్ఎస్ రిపోర్టుల ఆధారంగా వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసింది పార్టీ అధిష్టానం. వ్యక్తిగత అజెండాలు, ఈగోలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలన్న పార్టీ సూచన మేరకు ఇద్దరు అలాయ్ బలాయ్ చేసుకున్నారు.